హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా పాకిస్తాన్ ఫాతే-3 మిజైల్ని ఇంతకుముందు టెస్ట్ ఫైర్ చేసిన ఇమేజ్తో బయటపెట్టింది. ఇది బ్రహ్మోస్ లాంటి ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. అయితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ జరిగి 1 సంవత్సరం గడిచింది. సరిగ్గా ఈ ఫస్ట్ యానివర్సరీ టైంలోనే ఇప్పుడు మా దగ్గర కూడా సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఉందని మనకి చూపిస్తుంది. మనకి ఫాతే సిరీస్ గురించి తెలిసిందే. ఫాతే-1 ఒక రాకెట్, ఫాతే-2 ఒక షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. ఈ రెండింటిని ఆపరేషన్ సింధూర్ టైంలో మన మీదకి ఫైర్ చేసింది. తర్వాత ఫాతే-3 అనే పేరుని దాటి ఫాతే-4 అనే ఒక సబ్సానిక్ క్రూజ్ మిసైల్ని బయటపెట్టింది. ఆల్రెడీ ఫాతే-3 అనే మిసైల్ ఉంటే తప్ప ఇంకో మిసైల్కి ఫాతే-4 అని పేరు ఇవ్వదు. సో పాకిస్తాన్ దగ్గర కొన్ని నెలల ముందే ఈ ఫాతే-3 ఉంది. కానీ సింధూర్ యానివర్సరీ టైంలో బయట పెడితే అది మనకి ఒక మెసేజ్ అవుతుందని వెయిట్ చేసింది. అయితే ఈ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ని పాకిస్తాన్ డెవలప్ చేయలేదు. ఇది క్లియర్గా చైనీస్ HD-1 మిసైల్. పాకిస్తాన్ తమ పేరు పెట్టుకుంది. సింధూర్లో బ్రహ్మోస్ ఇచ్చిన షాక్ పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేదు. బిగ్గెస్ట్ అండ్ హైలీ ప్రొటెక్టెడ్ బేసెస్ అనుకున్న వాటిని సివియర్గా డ్యామేజ్ చేసింది. ఇప్పుడు మా దగ్గర కూడా అలాంటి హై స్పీడ్ మిజైలే ఉంది. ఇంకోసారి అలాంటి సాహసం చేయొద్దని ఇది ఒక వార్నింగ్. కేపబిలిటీస్లోకి వెళ్తే రిపోర్ట్స్ ఈ మిజైల్ మ్యాక్ 2.2 నుండి 3.5 మధ్య స్పీడ్తో వెళ్తుందని క్లెయిమ్ చేస్తున్నాయి. 290 కిలోమీటర్స్ రేంజ్. బ్రహ్మోస్ స్పీడ్ అయితే మ్యాక్ 2.8, ప్రజెంట్ 450 to 500 కిలోమీటర్స్ రేంజ్. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఉంది. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? చైనా ఇండియాతో ఫైట్ చేయడానికి పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంది. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు వాడే స్టాండర్డ్లో ఉన్న వెపన్స్ని ఇవ్వదు. ఈ HD-1 మిసైల్ని కేవలం ఎక్స్పోర్ట్ మార్కెట్ కోసమే డెవలప్ చేసింది. మనకి YJ-12 గురించి తెలుసు. ఈ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ని చైనా ఎక్కువగా మోహరించింది. ఇది ఫ్రంట్ లైన్ వెపన్స్లో ఒకటి. కానీ HD-1 మిసైల్ని చైనా అసలు వాడట్లేదు. MTCR రూల్స్ని బట్టి 290 కిలోమీటర్స్ రేంజ్తో ఈ మిసైల్ని డెవలప్ చేసి బ్రహ్మోస్కి కాంపిటేటర్గా మార్కెటింగ్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి బయట దేశాలకు అమ్మే వెపన్ని ఇచ్చింది, కానీ వాళ్ళు వాడే YJ-12 సూపర్ సోనిక్ మిసైల్ని ఇవ్వలేదు. రఫాల్ కానీ S-400 కానీ ఏ వెపన్ అయినా సరే ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుందనిపిస్తే చాలు, వెంటనే దానికి పోటీ ఇస్తున్నట్టు కనబడటానికి చైనా దగ్గరికి పరిగెడుతుంది. రఫాల్కి J-10C, S-400కి HQ-9. అయితే బ్రహ్మోస్ చాలా సంవత్సరాలుగా ఉన్నా కూడా కౌంటర్ వెపన్ గురించి ఆలోచించలేదు. ఆల్టర్నేటివ్స్ కూడా లేవు. అయితే రియల్ వార్లో బ్రహ్మోస్ పంచ్ తర్వాత అలాంటి పంచ్ మనం కూడా ఇవ్వగలమని చూపించాలని మరలా చైనా దగ్గరికి వెళ్ళింది. ఎక్స్పోర్ట్కి అమ్ముతున్న మిజైల్ని కొనుక్కొని వెళ్ళింది. హైలైట్ చేయడానికి ఇప్పుడు సింధూర్ యానివర్సరీని ఎంచుకుంది. ఓకే, ఈ మిజైల్ YJ-12 పర్ఫార్మెన్స్తో మ్యాచ్ అవ్వలేదు. బట్ ఏది ఏమైనా ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. దీన్ని స్టాప్ చేసే కేపబిలిటీ మన దగ్గర ఉందా? నిజానికి ఆ కేపబిలిటీ ఉంది. S-400 కాదు, ఆకాశ్ S-400ల మీడియాలో ఎక్కువగా కనబడిన సిస్టమ్ బరాక్ 8. నిజానికి ఇది క్రూజ్ మిసైల్స్ని షూట్ డౌన్ చేయడంలో స్పెషలిస్ట్. ఫైటర్ జెట్స్, షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా షూట్ డౌన్ చేయగలదు, కానీ మెయిన్ టార్గెట్ క్రూజ్ మిసైల్స్. ఇండియా, ఇజ్రాయెల్ బ్రహ్మోస్ క్లాస్ సూపర్ సోనిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళాయి. మనం MR-SAM, LR-SAM అనే పేర్లతో కూడా పిలుస్తుంటాం. డిఫెన్స్ మినిస్ట్రీ ఈవెన్ అఫీషియల్గా సబ్సానిక్, సూపర్ సోనిక్ మిజైల్స్ని స్టాప్ చేయగలదని చెప్పింది. మామూలుగా ఏ కంపెనీ అయినా, ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు జనరిక్గా క్రూజ్ మిసైల్స్ అని చెప్తాయి, కానీ స్పెసిఫిక్గా సూపర్ సోనిక్ అని చెప్పవు. ఎందుకంటే సూపర్ సోనిక్ మిజైల్స్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉండదు. అయితే ఈ సిస్టమ్ని ల్యాండ్ మీదే కాకుండా మన వార్షిప్స్లో ప్రజెంట్ ఇదే మెయిన్ డిఫెన్స్. సో ఓవరాల్గా చూస్తే ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఇచ్చిన పంచ్ చూశాక పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయట దేశాలకు అమ్ముకోవడానికి తయారు చేసిన సూపర్ సోనిక్ మిజైల్ని కొనుక్కెళ్ళింది. సరిగ్గా సింధూర్ యానివర్సరీలో బయటపెట్టి మనకి వార్నింగ్ ఇచ్చింది. అయితే మన దగ్గర బ్రహ్మోస్ అనే పాయిజనే కాదు, అలాంటి పాయిజన్స్కి యాంటీడోట్ కూడా ఉంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.